దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొనని సమస్యలు సవాళ్లు దాడులను ఎదుర్కొంది. అయినా సరే ఆ మనిషి ఆ పార్టీ ఇచ్చిన మాట విడలేదు. ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు. విలువలకు ప్రాధాన్యమిచ్చే విశ్వసనీయతకు ప్రాణమిచ్చే ఆ మనిషి ఆ పార్టీ వెంట జనం నడిచారు. ప్రజల హృదయాలు గెలుచుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనం గుండెల్లో నాటుకుపోయిన వైఎస్ఆర్సీపీ సవాళ్లే సోపానాలుగా మలుచుకుని ఇద్దరితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. వైఎస్ఆర్సీపీ 13 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు 14వ వసంతంలోకి అడుగు పెడుతోంది. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబర్ 25న నిర్వహించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్మరణ సభలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడిన వైఎస్ జగన్ 2010 ఏప్రిల్ 9న ఓదార్పు యాత్రను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభించారు. ఓదార్పు యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్ ను ఆదేశించింది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక ఓవైపు ఓదార్పు యాత్రను కొనసాగిస్తూనే మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ జగన్ ఉద్యమ బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ వీడిన తర్వాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 2011 మార్చి 11న వైఎస్ఆర్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధి వద్ద వైఎస్ఆర్సీపీ పథకాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించి పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగ వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు చేస్తూ వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తూ వచ్చారు. సంక్షేమము, అభివృద్ధికి కట్టుబడిన వైఎస్ జగన్ ను వైఎస్ విజయమ్మలను కడప లోక్సభ, పులివెందుల శాసనసభ స్థానాల నుంచి రికార్డు మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఈ రికార్డు విజయాలతో వైఎస్ఆర్సీపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై మొగ్గలోనే తుంచేందుకు కుట్రలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావుతో వైఎస్ జగన్ పై హైకోర్టులో కేసు వేయించారు. నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది వైఎస్ జగన్ సిద్ధాంతం. వైఎస్ఆర్సీపీలో ఎవరైనా చేరాలంటే వారు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన 19 ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను ఓవైపు సమర్థవంతంగా ఎదుర్కొంటూనే మరోవైపు ఓదార్పు యాత్రను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్ బలోపేతం చేస్తూ వచ్చారు. వైఎస్ జగన్ సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉండటంతో ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టాన వర్గాలు కుమ్మక్కై కుట్రకు తెరతీశాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్ ను విచారణ పేరుతో పిలిపించిన సిబిఐ 2012 మే 27న అరెస్టు చేసింది. వైఎస్ జగన్ ను అక్రమంగా నిర్బంధించడం ద్వారా ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించాలన్నది కాంగ్రెస్, టీడీపీ పన్నాగం. వాటిని పసిగట్టిన ప్రజలు తమ కోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ వైపు నిలబడ్డారు. ఉప ఎన్నికల్లో 17 శాసనసభ, నెల్లూరు లోక్సభ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై 16 నెలల పాటు వైఎస్ జగన్ ను జైల్లో అక్రమంగా నిర్బంధించడం వల్ల ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ మరింత పెరిగిందేమోగానే మసకబారలేదు. జైలు నుంచి విడుదలయ్యాక రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2013 అక్టోబర్ 5న వైఎస్ జగన్ హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో ఆమరణ దీక్ష చేపట్టారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్ బరిలోకి దించారు. టీడీపీ, బీజేపీ, జనసేన జట్టు కట్టి బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ ప్రభంజనంలో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారానికి దూరమైంది. 67 శాసనసభ స్థానాలు, 7 లోక్సభ స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. టీడీపీ అరాచకాలను నిలదీస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా ఇటు శాసనసభలోనూ అటు బయట రాజీలేని పోరాటాలు చేశారు. వైఎస్ఆర్సీపీ బలీయమైన శక్తిగా మారుతూ ఉండటాన్ని చూసి ఓర్వలేని నాటి సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా పార్టీని బలహీనపరచడానికి కుట్రలు చేశారు. వైఎస్ జగన్ రెక్కల కష్టంతో ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు విసిరిన నోట్ల కట్టాలకు సలాం కొట్టి టీడీపీలోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ పోరాటం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో 4గురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో నైతిక విలువకు నాటి సీఎం చంద్రబాబు సమాధి కట్టారు. దీన్ని నిరసిస్తూ ప్రజల్లోనే తేల్చుకుంటారని ప్రకటిస్తూ 2017 అక్టోబర్ 26న శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు.
తన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద ముగించారు. టీడీపీ దుర్మార్గపు పరిపాలనను కూకటి వేలతో పెకిలిస్తూ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50% పైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలను ఒక పార్టీ దక్కించుకున్న దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీ అఖండ విజయాన్ని సాధించడంతో 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పదవుల ద్వారా సామాజిక మహావిప్లవాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95% అమలు చేసి ఇప్పటికీ 99% అమలు చేశారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అంటూ ప్రజలు నినదిస్తున్నారు. జనరంజక పాలనను అందిస్తున్న వైఎస్ జగన్ కు జనం జేజేలు పలుకుతున్నారు. పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ స్థానాలు, జిల్లా పరిషత్ పదవులు, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగురవేసింది. కార్పొరేషన్ల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. ఎన్నికకు ప్రజాదరణను పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అంటే ప్రజలకు ఆకాశమంత నమ్మకం. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని సిద్ధం సభల్లో ప్రజలు చాటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 21 నుంచి 22 లోక్సభ స్థానాలను చేజిక్కించుకొని వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వెల్లడించింది. ఇద్దరితో మొదలైన రాజకీయ పార్టీ చరిత్రలో ఏ పార్టీ ఎదుర్కోనని సవాళ్లు, ఆటుపోట్లు, దాడులకు ఎదుర్కొని నిలబడి తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.